మహోన్నతుడా, సర్వాధికారి, సర్వ సృష్టికర్త, నీకు వేలాది వందనములు, స్తోత్రములు ప్రభా. అయ్యా ప్రభు, మమ్మల్ని గడిచిన కాలం నుంచి ఇప్పటి వరకు నాయన నీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచి క్షేమంగా సురక్షితంగా ఉంచిన దేవానికి స్తోత్రములు. అయ్యా నాయన ఈ శుభ శుక్రవారం నా తండ్రి ప్రభా, 7 మాటల్లో నాయన 5వ మాటగా మరి నాయన ప్రభా, ఇదిగో నాయన ప్రభా, నా నోటికి మీరు పూర్గా ఉండమని వచ్చినాం ప్రభా, సహాయం దయచేయండి. అయ్యా ప్రభా, మేము మీ చిత్తం లేదే ఏ ఒక్క మాట కూడా పలకలేము నా తండ్రి, మాట్లాడలేము నా తండ్రి. మీరు సహాయం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. నీ కృప అనుగ్రహించమని ఈ చిన్న మనములు చేసుకుని యేసుక్రీస్తున్నామని ప్రార్థిస్తున్నాం తండ్రి. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనము. యోహాను 19:28. అటు తరువాత అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనములు నెరవేరినట్లు తప్పికొనుచున్నాను. నేను కొన్ని నిమిషాల్లో ఆయన చనిపోతారనగా ఆయనకి తప్పికొనుచున్నానని, ఆయన తప్పికొనడం అంటే దాహం వేసింది, నీళ్లు తాగాలని ఆ మాట అన్నమాట. మనము పాపం విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపలను మ్రాను మీద మోసుకోలేను. ఆయన పొందిన గాయం చేత మీరు స్వస్థత నొందుతారని 1 పేతురు 2:24లో మరి చెప్పబడింది అన్నమాట. అలాగే ఏంటంటే కీర్తనలు 22:15లో కూడా నా బలము ఎండిపోయి చెల్లపెంకుల వలె ఆయను, నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నది. అప్పటికి ఆయన మరి తన బలమంతా కూడా ఎండిపోయింది. మనం బలంగా ఉంటేనే ఏదైనా చేయగలము, అదని ఇదని ఏదైనా చేయగలము అనమాట. మరి దావీదు మరి రాసిన కీర్తనలో కూడా మరి ఆ విషయాన్ని దావీదు గారు ముందే బయలుపరిచారు. 22వ కీర్తన, 69వ కీర్తన, ఈ 2 కూడా ఆయన యొక్క ఆ సిలువ గురించి, ఆయన ప్రవచన నెరవేర్పుల గురించి ఆయన ముందుగానే వ్రాయబడి ఉన్నదన్నమాట. అక్కడ ఏంటంటే కీర్తనలో 69:21లో వారు చేదును నాకు ఆహారముగా పెట్టింది, నాకు దప్పికొన్నప్పుడు చెరుకును త్రాగనిచ్చిరి. ఆ టైంలో ఏంటంటే దేవుడికి దాహం అవుతున్నప్పుడు చేదుని తీసుకొచ్చి ఆయన నోటి దగ్గర పెడతారు. ఇక్కడ మరి దేవుడు సిలువకు వచ్చి ఆయన ఈ లోకానికి కన్యా గర్భవతిలో నుంచి మరి యేసయ్య రావడం జరిగింది. ఆయన లోకంలో ఉన్నప్పుడు జ్ఞానులు ఆయన పరామర్శించడానికి, ఆయన పూజించడానికి కూడా మరి వచ్చారు. మరి అనేక అద్భుతమైన బోధలు చేస్తారని లేఖనములో ప్రవచింపబడింది. సిలువ మరణం స్పష్టంగా చనిపోతారని చెప్తుంది. అంత మాత్రం కాకుండా మరణాన్ని జయించి లేస్తారని కూడా మనకి బైబిల్ గ్రంథం చెప్తుందన్నమాట. దప్పికొనుచున్నాను అంటే ఆయన ఏ దప్పిక కలిగి ఉన్నాడు అని అంటే ఆయన ఆత్మల దప్పిక కలిగి ఉన్నాడు. దప్పికొనుచున్నాను, ఆయన శారీరకంగా మనం చూసినప్పుడు కూడా ఆ తీవ్రమైన ఆ వేదనలో ఉన్నప్పుడు అది ఎవరికైనా ఒక ఏదైనా దెబ్బ తగిలి యాక్సిడెంట్ జరిగి రక్తం పోతుంటే దాహం అని అరుస్తూ ఉంటారు. అక్కడ మన నీళ్లు వాళ్ళు దాహం ఉన్నప్పుడు మనం నీళ్లు ఇవ్వాలని మనకు ఆలోచన వస్తుంది. ఇక్కడ ఆయన శారీరకంగా నిజంగా చెప్పాలంటే 100% హ్యూమన్ బీయింగ్, అంటే మన మనిషి ఎలాగా అయితే ఉన్నారో ఆయన అక్కడ సిలువలో ఉన్నారు. నాకు దాహం వేస్తుంది అని చెప్పడంలో మరి అతిశక్తి ఏమీ లేదు.
అంతకుముందు రాత్రి గెత్సెమనే తోట దగ్గర నుండి తీర్పుల కోసం తిప్పిన గొప్పత అనే స్థలంలో న్యాయపీఠం ఎదుట శిలువ మరణం విధించబడుతున్న దగ్గర నుండి భుజం మీద శిలువను మోసి యెరూషలేము వీధుల్లో తిప్పి తీసుకుని వచ్చి కల్వరి కొండల మీద మేకులతో కొట్టి శిలువలో వేలాడదీసి కొట్టిన తర్వాత యేసు ప్రభు 6 గంటల సేపు ఆ శిలువలో వేలాడాడు అనమాట. అప్పటికి 6 గంటలంటే మనం కొట్టి ఒక అరగంట ఏదైనా చిన్న గాయం కలిగితేనే మొత్తము అసలు గందరగోళం చేసేసుకుంటాము. కానీ ఆయన అప్పటికే ఆ శిలువ మీద 6 గంటల నుంచి ఆ రెండు చేతులు చాపి ఆ మేకులతో మరి అలా మరి ఆయన కొట్టినప్పుడు నిజంగా చెప్పాలంటే ఊపిరి తీసుకోవడం కూడా కష్టమే. మనం కొద్దిసేపు ఒక 2 చేతులు ఇలా పెట్టి ఉంచితే మనము కొద్దిసేపటికి తీసుకుంటాం, ఊపిరి బాగా లాగుతాం అనమాట. మరి ఆ తండ్రి 6 గంటల సేపు ఆ శిలువలో ఆ విధంగా ఉన్నారంటే మరి ఎవరి కోసం అంటే అది మన కోసం అనమాట. అలాగే ఆయనకి దాహం అవుతుందని అత్యుక్తి ఏమి లేదు, కానీ అతి తీవ్రమైన శారీరక గురయ్యాడు. అక్కడ ఏంటంటే ఆయన పుట్టిన దగ్గర మాత్రము నిజంగా ఆ కాలంలో ఆ రోమన్స్ ఆ టైంలో కనుక అక్కడ మరి కొరడాలతో కొట్టడము అక్కడ విధానం అనమాట. అక్కడ కొంతమంది అరుస్తూ కూడా మరి అరవలేక చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారన్నమాట. మరి మన తండ్రి మన కోసమేమో మరి చాలా ఓపిక పట్టాడు ఆ శిలువలో మరి మరణం కోసం అనమాట. ఆ శిలువ మరణాన్ని ఆయన సహించాడు, ఆ దెబ్బలు సహించాడు. ఆ దెబ్బల్ని ఆయన తలకు ముళ్ళు కిరీటం పెట్టుకున్నప్పుడు ఆ ముళ్ళు ఎంత బాధిస్తాయి. నిజం చెప్పాలంటే మనకి ఇప్పుడు వచ్చే క్లిప్స్ ఆడవాళ్ళు పెట్టుకుంటూ ఉంటారు. ఏదన్నా పెట్టుకున్నప్పుడు సరిగ్గా లేనప్పుడు మనం ఉంచుకోలేము, దాన్ని వెంటనే తీసేస్తాం. అంటే చిన్నది, కానీ ముళ్ళు కిరీటం అంటే అది మేకులతో కూడినటువంటిది అనమాట. అది పెట్టినప్పుడు ఆ రక్తం కారత ఆ తల ప్రెస్ అవుతూ ఇంకో పక్కన కొరడాలతో కొడుతూ ఆయన శిలువ మీద మరి వేలాడదీయడం అంటే అసలు ఆయన భరించాడంటే అది అంతా కూడా మన కోసమే అనమాట. ప్రభు దప్పికవుతుందని చెప్పడంలో మరి అతిశయోక్తి ఏం లేదు. ఆ సమయంలో నాకు దప్పికవుతుందని చెప్పడం ఆ ఉద్దేశం కాదు, కానీ ఎవరో వచ్చి ఆయన దాహం ఇస్తారని కూడా కాదు. దాహం ఇస్తే తాగి కొంత సమయం బ్రతకాలని కూడా ఆయనకు ఆశ కాదనమాట. ఎవరి కోసం అంటే ఆ దాహం మరి ఆత్మల దాహం కలిగి ఉన్నాడు. ఆ డిజైర్ ఏంటంటే ఒక ఉద్దేశాన్ని ఫుల్ఫిల్ చేయడానికి, అంటే ఒక ఉద్దేశం అంటే ఒక ప్రణాళికని ఆయన నెరవేర్చడానికి ఆయన ఆ డిజైర్ కలిగి ఉన్నాడు. దేవుడు ఎలాంటి వాడు? పూర్వ దినాల్లో ఎంతో మంది దాహాలు తీర్చినవాడు మన దేవుడు. అక్కడ ఇజ్రాయేలు అరణ్య యాత్రలో నీళ్లు లేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మరి మోషే ఆ బండని కొట్టమన్నప్పుడు ఆ బండని కొట్టగా నీళ్లు ప్రవహిస్తే లక్షలాది మంది దాహం తీర్చిన దేవుడు మన దేవుడు. ఏ ఒక్కరు కూడా ఇబ్బంది పడకుండా దాహం తీర్చిన దేవుడు. నాకు దాహం వేస్తుందని అన్నాడంటే దీని అర్థము పరిశుద్ధ గ్రంథంలో పరిశీలన చేస్తే మీలో ఎవరికైనా దప్పిక అయిన ఎడల నా దగ్గరికి రండి, మీకు దప్పిక తీస్తానన్న మన తండ్రి మరి అలా మాట్లాడాడంటే ఆ దాహం ఆత్మల దాహమైనది. ఆత్మల కోసం, ఆత్మల రక్షణ కోసం దప్పిక కలిగి ఉన్నాడన్నమాట. కయప్ప అనే వ్యక్తి ఒకనొక సందర్భంలో అంటాడు, మనుషులందరూ కూడా ప్రయోజనం పొందినట్లు మనకందరి కొరకు ఒక మనుషుడు చనిపోవడం ప్రయోజనం అని అంటాడు. ఎందుకు మన కొరకు చనిపోవాలంటే చెదరిపోయిన ప్రజలందరూ కూడా సమకూర్చడానికి మరలా ఆయన బిడ్డలుగా జీవించినట్లుగా ఈ లోకంలో ఆయన ప్రతినిధులుగా దేవదేవుడు మన కోసం శిలువ మీద చనిపోతాడు. ఆయన ఆశ, ఆయన కోరిక ఏమిటో తెలుసా? రక్షణ పొందిన వారు. అంతకుముందు యేసు ప్రభు వారు సమరయ ప్రాంతం గుండా వెళుచున్నప్పుడు సుగారా ప్రాంత గ్రామం దగ్గర లోతైన బావి ఉంది. అక్కడ మరి యోహాను సువార్త 4వ అధ్యాయంలో మరి అక్కడ దేవుడు ఆ యొక్క సమర స్త్రీతో ఒక కాన్వర్సేషన్ మరి అడుగుతాడు, అమ్మ నాకు దాహం వేస్తుందని. నిజంగా చెప్పాలంటే మరి పరమ తండ్రి యువర్ ఏ బెస్ట్ టీచర్, వరల్డ్ వైడ్ బెస్ట్ టీచర్. నిజం చెప్పాలంటే ఈ బైబిల్ గ్రంథమే కాదు, అనేక గ్రంథాలు కూడా మరి బైబిల్ గ్రంథం మొట్టమొదటిగా ప్రింట్ చేయబడింది ఈ దేవుని యొక్క అభిషేకింపబడిన శిష్యుల చేతే కానీ
మరి ఈ గ్రంథాన్ని తీసుకోవడానికి అనేక మంది శ్రమ పడ్డారు. మన బెస్ట్ టీచర్ ఏమంటారంటే, ఆయన ఫస్ట్ స్పోక్ ఏం మాట్లాడాడంటే, నాకు దాహం వేస్తుంది అన్నాను. మనం సువార్త చెప్పాలంటే ఎలా చెప్తాము? ఎవరికైనా చెప్తాము. ఏం చెప్తాము? మన భాషలో, ఇంకా వేరే విధంగా మాట్లాడతారు. అంటే అక్కడంటే సందర్భానుసారంగా ఆయన వచ్చాడనమాట. సందర్భంగా, అమ్మ నాకు దాహం ఇమ్మని. ఆయనకు దాహం నిజంగా వేస్తుందా? లేదు. ఆమె నీళ్లు చదువుకోవడానికి మిట్ట మధ్యాహ్నం 1 గంటకు వచ్చినప్పుడు ఎవరూ లేని సమయంలో ఆమె 1 గంటకు వచ్చింది అక్కడికి. ఆ బావి దగ్గర సుగర ఆ ప్రాంతంలో ఆ బావి దగ్గరికి వచ్చినప్పుడు, ఎందుకంటే ఆ స్త్రీ ఎలాంటి స్త్రీ అంటే మరి ఒక వ్యభిచార స్త్రీగా ఉందన్నమాట. భయము, ఎందుకు? తను చేసేది పొరపాటని. అలాంటి స్త్రీ ఎవరు లేని టైంలో వచ్చి నీళ్ళు చెందుకుని వెళ్ళిపోతుంది. అలాంటి ఆమెని మరి దర్శించడానికి దేవాది దేవుడు మరి అక్కడ ఆమె కోసం వెయిట్ చేశాడు. అంటే ఏంటి ఇక్కడ? అంటే ఆత్మ, ఏ ఒక్క ఆత్మ కూడా నశించుకోవడానికి ఇష్టమే లేదు. ఎందుకు? ప్రతి ఒక్కరూ, ఈ మనుషులందరినీ ఆయన ఏర్పాటు చేసుకున్నాడంటే వీళ్ళందరూ కూడా పరలోక రాజ్యానికే. ఎందుకంటే ఈ లోకంలో మరి మనోనేత్రాలకి గుడ్డుతనం కలుగజేస్తున్న అపవాది వీళ్ళందరూ కూడా ఒక ముసుగేసేసాడు. ఏంటి? ఏదో ఒక ఆశ, నేత్రాశ, లేకపోతే జీవుటమ్మ, ఏదో ఆశలు కట్టేసేసి, నిజంగా చెప్పాలంటే ఒక చిన్న మాట నాకు గుర్తొచ్చింది. ఏంటంటే సెల్ ఫోన్స్ అందరికి అలవాటైపోయినాయి. 24/7 చెప్పాలంటే ఆ మొబైల్స్ లేకపోతే ఎవరు మనం ఉండరు. కానీ బైబిల్ చదివే బిడ్డలు, దేవుని ప్రార్థించే బిడ్డలు మాత్రము దేవునితో ఆనందం అనునిత్యం ప్రార్థన చేస్తానని ఉంటారు, బైబిల్ చదువుతూనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి దాహం తీర్చాడు మన దేవుడు. మన మెస్సయ్య సిలువలో తను పెట్టిన ప్రాణానికి మన దాహం అంతా కూడా తీర్చాడు. మనం ఏ వ్యసనాలకి మనము బానిసలము కాము. ఎందుకంటే మనం విడిపింపబడ్డాము. ఆయన రక్తంలో ఎప్పుడైతే బాప్తిస్మం పొంది మరి ఆ దేవుడిని మరి ఆశ కలిగి అడిగామో అప్పుడే ఆయన మనకి ఆ దాహాన్ని తీర్చివేశాడు. మరి దేవుడు ఏ దాహం కలిగి ఉన్నాడు? ఆత్మల దాహం కలిగి ఉన్నాడు. మరి ఆ స్త్రీకి అక్కడ చక్కగా ఆయన అడిగాడు, కానీ ప్రశ్న వేశాడు. ప్రశ్న వేసిన వారు దాహం అక్కడెక్కడ కూడా ఆయన మరి చేతి నీళ్లు ఆయన పోసినట్టుగా కానీ ఆయన తాగినట్లు కానీ అక్కడెక్కడ కూడా కనపడదు. ఆ స్త్రీ ఆ నీళ్లు తాగుతున్న స్త్రీ మాత్రము ఆమెకి అడుగుతాడు, ప్రశ్న అడుగుతాడు, అమ్మా నీ వెళ్ళి ఆ జీవజలం ఎందుకు నాకు ఇవ్వయ్యా, నేను ఎప్పుడు దాహం కూడునంటే వెళ్ళి నీ పెనిమిటి తీసుకురామన్నప్పుడు ఆమె అయ్యా నాకు పెనిమిటి లేరని చెప్పొద్ది. అప్పుడు ఆయన దేవుడు బయలుపరుస్తాడు, అమ్మో ఈయనేంటి నా రహస్యాలన్నీ చెప్పేస్తున్నాడు అని చెప్పి ఊరి లోపలికి వెళ్ళేసి మొత్తం అందరిని పిలుచుకొచ్చేసి, ఈయన నా యొక్క రహస్య విషయాలన్నీ చెప్తున్నాడు, ఈయనే మరి దేవుడు అని చెప్పేసి కనుక్కుంటుంది. కనుక్కున్న తర్వాత ఎందుకు అక్కడ ఆమెకి ధైర్యం ఎలా వచ్చింది? పరిశుద్ధమైన దేవుడు దర్శించాడు కాబట్టి. మన దేవుడు ఎలాంటి వాడు అంటే చాలా గొప్ప దేవుడు. ఆయన అక్కడికి ఏంటంటే ఆమెకి ధైర్యం వచ్చింది, పాపాలన్నీ ఒప్పుకోవడము జరిగిందనమాట. అలాగే ఏంటంటే ఆయన దప్పికున్నాడంటే ఆయన నిజంగా దాహం వేసింది కాదు, ఆయనకి నీళ్లు తాగాలని కాదు, ఆయన దప్పికున్నాడే ఆత్మల దాహం. నేను దప్పుకున్నాను, ఆత్మలన్నీ రక్షించబడాలి. ఇవన్నీ కూడా ఎందుకంటే ఇప్పుడు ఆయనే కనుక మరి లేఖ నెరవేర్పు కనుక జరగకపోతే మనమందరూ కూడా ఎక్కడ ఉండేవాళ్ళము? నరకంలో ఉండేవాళ్ళము. ఆదాములు చేసినటువంటి మరి వాళ్ళు ఆజ్ఞ అతిక్రమం చేశారు కదా, అప్పుడు గంట తిన్నారు, అక్కడే అయిపోయింది మొత్తము. మన ఇంటి యజమానుడు తాళం వేసి కీస్ ఎవరికి ఇవ్వాలి? కుమారుడికి ఇవ్వాలి, ఇంట్లో బాధ్యత కలిగిన వాళ్ళకి ఇవ్వాలి. ఈ తాళం తీసుకెళ్ళి మరి ఆదాం ఏం చేశాడంటే మరి అపవాది చేతిలో పెట్టినట్టే కదా. వాడు ఎప్పుడైనా భలే మ్యాజిక్గా వస్తాడు, చాలా లాజిక్గా వస్తాడు. ఇది ఈ తోటలో ఎప్పుడైనా తెలుద్దాన్నాడా అంటే ప్రశ్న వేస్తున్నాడు. అవును, అమాయకురాలు అవ్వ ఒంటరిగా ఉన్నప్పుడు నిజంగా స్త్రీలు బలహీనమైన ఘటాలు ఎందుకు అన్నారంటే మరి ప్రతిదానికి ఎక్సైట్మెంట్ అయిపోతూ ఉంటారు. అంటే ఇంట్లో వాళ్ళకి చెప్పి కొనుక్కోవాలనే ఉంటుంది అనమాట. అలాగా దేవుడు దేని వరకు దాహం కలుగుతున్నాడంటే ఆయన ఆత్మల దాహం కోసం అనమాట. నిజంగా చెప్పాలంటే మన దేవుడు ఎలాంటి వాడంటే లోకంలో బతికి చివరికి చనిపోతాడు అనగా ఆ చివరి అంచెల వరకు వెళ్ళి ఒక అడుగు దూరంలో ఇంకా నరకంలో పడిపోతాడు అనగా కూడా నీవు కమ్ బ్యాక్ రా, నువ్వు వెనక తిరిగిరా, నేను నిన్ను నిత్య రాజ్యానికి నడిపిస్తాననే దేవుడు అనమాట. మరి ఎంత గొప్ప దేవుడు అంటే నిజంగా చెప్పాలంటే మన జీవితాంతమైన స్తుతించినా రుణం తీర్చుకోలేము, మన ఆస్తులు ఎన్ని ఆయనకి ఇచ్చినా మనం రుణం తీర్చుకోలేము. నిజంగా అందుకే అన్నాడు, విరిగి నలిగిన మనసు ఆయనకి ఇష్టమైన మరి బలి.
ఆ విరిగినల్లి మాస్టర్ అడిగారు. కానీ మరి నిజంగా చెప్పాలంటే బయట ఏదైనా చేయాలంటే అర్చన చేసేవాళ్ళు ఒక 1000 రూపాయలు బిల్లు రాసేస్తారు. అరటిపళ్ళు అంటారు, పూలు అంటారు, దండలు అంటారు, అవి ఇవి టెక్కాయలు అంటారు. కానీ మన దేవుడు అవి ఏమీ కోరుకోలేదు. నువ్వు రా అంటే మనము చూసి నమ్మిన వారి కన్నా చూడదు నమ్మిన వారి ధన్యులు. మనందరూ కూడా చూడదు నమ్మాము. నిజంగా సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, ఆయనకి ఎల్లవేళ మనం బ్రతుకున్నంత వరకు ఆయనకి మనం ఆయన సేవలో కానీ ఆయన పరిచర్యలో కానీ ఏదో ఒక విషయంలో వాడబెడడానికి సహాయం చేయాలని కోరుకున్న ఆ దాహము, ఆత్మల దాహము. మరి ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించును గాక.